నమస్తే అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. సో ఇవాళ వీడియో ఏంటంటే చేపల కూర పాతకాల పద్ధతిలో ఇంకా మా అమ్మ చేత చేపిస్తున్నా అనమాట. ఇంకా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పా కదా, ఇక మా అమ్మ ఊరు నుంచి వచ్చిందని చెప్పేసి షార్ట్స్ వీడియోలో చెప్పా. రెగ్యులర్గా నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది నేను ఏం చేస్తున్నా అనేది. ఇంకా చాలామంది సిస్టర్స్ అయితే అక్క లాంగ్ వీడియోస్ చేయండి అని చెప్పేసి చాలా రిక్వెస్ట్గా అడిగారు. ఇంకా వ్లాగ్స్ చేయాలని నాకు ఉంది, వ్యూస్ రావట్లేదు, అందుకోసం చేయట్లేదు. ఇంకా నెక్స్ట్ లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నేను మా అమ్మకి ఏమేం కావాలో అన్ని ముందుగానే దగ్గర పెట్టేశాను. ఇంకా తను కూర్చొని ఇంకా చేపలన్నీ మంచిగా కడిగేసిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్, మసాలాలు ఇవన్నీ పట్టేస్తుంది అనమాట. ఇంకా మొత్తం మసాలాలన్నీ పట్టేటట్టు ఇంట్లో మొత్తం మిక్స్ చేస్తుంది. ఇంకా నేనైతే నార్మల్గా వీడియో అయితే షూట్ చేసుకుంటున్నా. పిచ్చిదానిలాగా ఉన్నానని తిట్టుకోమాకండి. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు ఇట్లనే ఉంటారు. ఇంకా రెడీ అయ్యి వీడియోస్ చేయాలంటే ఇంకా అవ్వదు కదా. ఇంకా ఫస్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఆయిల్ వేసేసింది. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ కట్ చేసుకుని ముక్కలు ఉంటాయి కదా, అవి వేసేసింది. పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మంచిగా లైట్గా ఫ్రై చేసిన తర్వాత టమాటాలు వేసిన తర్వాత ఒక 5 minutes మూత పెట్టేసింది. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచిందనమాట. ఇంకా అవన్నీ టమాటాలు మంచిగా మగ్గిన తర్వాత ఇంకా చింతపండు పులుసు ఉంటుంది కదా, ఎంత పులుపు కావాలో అంత కలుపుకుంది. మా అమ్మ ముందే నానబెట్టింది. అవన్నీ ఇందులో వేసేసి ఇంకా కలిపేసింది అనమాట. పులుసు కూడా బాగా ఉడికింది. పులుసుని ఒక 50 minutes దాకా బాగా మరిగించింది. ఇంకా మరిగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా, అవి ఇందులో వేసేసి సిమ్లో ఉంచింది స్టవ్. ఇంకా నెక్స్ట్ ఒక 5 minutes మూత పెట్టేసుకొని ఉడికిచ్చేసింది. ఇంకా లాస్ట్లో ఫైనల్గా ఈ మసాలా పొడి ఏంటి అనుకుంటారేమో, వాము, మెంతులు ఫ్రై చేసి ఇంకా పొడి పట్టింది. మేము ఖచ్చితంగా ఇవి వేసుకుంటాం. నేను షార్ట్స్ వీడియోలో కూడా చెప్పా కదా. ఇంకా ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది. మసాలాలు వేసేసి ఇంకా కొత్తిమీర కూడా వేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసింది అనమాట. ముక్కలు చూసారా, పులుసు బాగా మరగనిచ్చిన తర్వాత వేస్తే ముక్కలు గట్టిగా ఉంటాయి. ముక్కలు వేసిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకుంటే ముక్కలన్నీ తుక్కు అయిపోతాయి. అట్లా కాకుండా స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి చేపల కూర అనేది. చికెన్ అంటే ఎట్లా ఉడికించినా ఏం కాదు, ఇంకా చేపలు అంటే బాగా ఇక ముక్కలన్నీ పీస్ అయిపోతాయి. ప్రాసెస్ చూసారు కదా. ఇంకా నచ్చితే మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎట్లా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ ఇంకొకరు చూడటానికి అవకాశం ఉంటుంది.